యథేచ్ఛగా సన్న బియ్యం దందా రేషన్ బియ్యం పంపిణీలో కొంతమంది డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కాంటాపై గన్ని సంచులతో పాటు బియ్యం పోసి లబ్ధిదారులకు 3 కిలోల వరకు తక్కువగా ఇస్తూ బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్ప పర్యవేక్షణ కొరవడిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో క్వింటాల కొద్దీ బియ్యాన్ని దొడ్డిదారిన తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సివిల్ సప్లై అధికారులు వదిలేస్తూ ఉండడంతో స్టేట్ సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు నిఘా పెట్టి కొరడా జులిపిస్తున్నారు. స్టేట్ సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ జాటోత్ వసంత్ కుమార్, గుండ్రపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఒకే రోజు వరంగల్, కిలా వరంగల్ మండలాల్లో 4 చోట్ల దాడులు చేసి భారీగా సన్నబియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేశాయిపేటలో లెంకలపల్లి శ్రీనివాస్ 30 క్వింటాల రేషన్ బియ్యాన్ని వ్యాన్లో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండ బొక్కలగడ్డలో టీ సుభద్రకు చెందిన రేషన్ షాపులో 150 క్వింటాల బియ్యాన్ని గన్నీ బ్యాగుల నుంచి తెల్ల సంచులు నింపి టాటా ఎస్ వాహనంలో లోడ్ చేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తుండగా సీజ్ చేశారు. వ్యాపారులు లెంకలపల్లి శ్రీనివాస్, డ్రైవర్ కుంబోజీ నరేష్, బొక్కలగడ్డకు చెందిన చిన్నాల సంపత్, నయీం నగర్కు చెందిన కనపర్తి కోటేశ్వరరావుతో పాటు షాప్ నెంబర్ 32 నిర్వాహకులు సుభద్ర, సుధానందంపై కేసు నమోదు చేసి షాప్ను సీజ్ చేశారు. జిల్లాలో సివిల్ సప్లై, లీగల్, మెట్రాలజీ అధికారులు నామమాత్రంగా తనిఖీ చేపడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. కీలా వరంగల్ మండలాల్లోని కొన్ని రేషన్ షాపులు డీలర్లు కాంటా కొడుతున్నా, బియ్యం దందా చేస్తున్నా పట్టించుకునేవారు కరువయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో స్టేట్ సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్, వరంగల్ టాస్క్ ఫోర్స్ అధికారుల దాడుల్లోనే బియ్యం నిల్వలు బయటపడుతున్నాయని, అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని, ఫలితంగా పేదలకు అందాల్సిన బియ్యం పక్కదారి పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా స్థాయి అధికారులు స్పందించి రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్కు తరలకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెలంగాణలో కొంతమంది రేషన్ డీలర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కాటాపై గిన్ని సంచులతో పాటు బియ్యం పోసి లబ్ధిదారులకు 3 కిలోల వరకు తక్కువగా ఇస్తూ బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే తప్ప పర్యవేక్షణ కొరవడిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో క్వింటాల కొద్దీ బియ్యాన్ని దొడ్డిదారిన తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా సివిల్ సప్లై అధికారులు వదిలేస్తూ ఉండడంతో స్టేట్ సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు నిఘా పెట్టి కొరడా జులిపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి లైవ్లో మా ప్రతినిధి సల్మాన్ లైవ్లో ఉన్నారు. సల్మాన్, తెలంగాణలో రేషన్ బియ్యం దందాకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ మనోజ్. ఈ యొక్క పేద ప్రజలకు సన్న బియ్యాన్ని అందించేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎంత ఆర్థికంగా కొంత రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు ఉన్నా ఖచ్చితంగా రేషన్ బియ్యాన్ని, సన్న బియ్యాన్ని ప్రతి పేద ప్రజలకు అందాలని ఒక సంకల్పంతో అయితే ఈ యొక్క రేషన్ షాపులలో సన్న బియ్యం అయితే అందిస్తున్నారు. దీనికి సంబంధించి అంటే గతంలో కూడా దొడ్డు బియ్యాన్ని అందిస్తే ఈ యొక్క దొడ్డు బియ్యాన్ని తినలేక చాలా మంది అమ్ముకుంటున్నారన్న ఆరోపణలతోటి, అదే విధంగా ఈ యొక్క రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి, ఇతర రాష్ట్రాలకు చేరుతున్నాయనే ఆరోపణలతోటైతే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక ప్రత్యేక కమిటీని వేసి ఈ యొక్క దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం పేద ప్రజలకు అందించాలన్న మంచి ఆలోచనతో అయితే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్ బియ్యం, సన్న బియ్యం అందించేందుకైతే ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా ప్రతి జిల్లాలో ఆ యొక్క సన్న బియ్యాన్ని అయితే ఈ యొక్క రేషన్ షాపులలో అయితే సిద్ధం చేసి రేషన్ బియ్యం అయితే అందిస్తున్నారు. ఈ యొక్క రేషన్ బియ్యం కూడా అంటే ఖచ్చితంగా ఇది మోసం చేయడానికి అయితే ఈ యొక్క డీలర్లు, అదే విధంగా సివిల్ సప్లై మిల్లర్లతోటి కుమ్మక్కైన అధికారులు ఈ యొక్క రేషన్ బియ్యం, సన్న బియ్యాన్ని కూడా పక్కదారి పట్టిస్తున్నారు. ఈ యొక్క సన్న బియ్యం పక్కదారి పట్టించడానికి గల కారణాలు అయితే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఒక కుటుంబంలో అంటే రేషన్ కార్డుకు సంబంధించి ఇద్దరు గనక ఉంటే వారు ఒకవేళ రేషన్ షాప్ కి వెళ్లకుండా దానికి సంబంధించిన ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ద్వారా ఆ యొక్క రేషన్ డీలర్లకు చెప్తే గనక వారు బియ్యం తీసుకున్నట్టే. ఆ విధంగానైతే ఓటీపీ తోటైతే వీరు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో లబ్ధిదారులు ఇంటికాడ ఉండి కూడా రేషన్ డీలర్ ఆ ఓటీపీ నెంబర్ చెప్పగానే వీరు బియ్యం తీసుకున్నట్టే ఉంటది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సల్మాన్.